హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా జూలై 18, 2025 ఫ్రైడే శుభాకాంక్షలు. ఈ శుక్రవారం అందరికీ కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం ఎప్పట్లాగే ఎదురు చూస్తున్నటువంటి ఓ న్యూస్ 5 అనేది మనకు రావాలని కోరుకున్నాం. అదేవిధంగానే ఈ వారంలో మనం ఒక 2 పాపప్లు చూస్తామని చెప్పేసి క్రిస్ జాన్సన్ గారు చెప్పినటువంటి విషయంలో ఆల్రెడీ ఒక పాపప్ మనం చూసాం. తర్వాత ఓ న్యూస్ 5 కూడా నిన్న రాత్రి గురువారం అర్ధరాత్రి జూలై 18, 2025 ఉదయం 12 గంటలకు, అంటే మనకు అక్కడ మిడ్ నైట్ 12 గంటలకు నైటు మనకు ఓ న్యూస్ 5 పాపప్ రావడం జరిగింది. చాలా ఉత్తేజకరంగా ఉంది ఈ పాపప్ మాత్రం. ఫౌండర్స్ దయచేసి, యాష్ గారు ఎప్పుడు చెప్పేది ఇదే, మీరు డబ్బు కోసం ఆలోచన చేయకండి. మీకు ప్రతి ఒక్కటి కూడా సిద్ధం చేసి ఉంచాము. వి సెటప్, మేము అన్ని కూడా సెట్ బ్యాక్ చేసి పెట్టాము మీకు అందరికీ కూడా. ఎవరు కూడా డబ్బు గురించి ఆలోచన చేసే అవసరం అయితే లేదు ఫౌండర్స్. ఇట్లా మనకు యాష్ గారు గత సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి మనకు చెప్తూనే ఉన్నారు. ఎస్, మనం అన్ని కూడా ప్రొడక్ట్ టూల్స్ అన్ని కూడా మనం సిద్ధం చేసి ఉన్నాం. సొసైటీలో ఉన్నటువంటి కాంపిటీటర్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలో, దానికి సంబంధించినటువంటి అంశాలు ఎలా మనం ఫేస్ చేయాలనే దాన్ని కూడా ఆల్రెడీ మన యాష్ గారు ప్రీవియస్ డేస్లో మనం ఫేస్ చేశామని కూడా చాలా క్షుణ్ణంగా ఈ ఓ న్యూస్ 5లో మనకు తెలపడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఓ న్యూస్ 5లో వచ్చిన పాపప్ ఏంటంటే, ఎస్, అది మా హార్ట్ బీట్ అని మనం చెప్పే విధంగా ఉండాలి, గర్వంగా ఉండాలి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గర్జించేలా ఉండాలి. అంతే తప్పించి నిరుత్సాహానికి గురయ్యి ఇక్కడ మనకు డబ్బుకు సంబంధించినటువంటి అంశాలు ఏమీ లేవు, ఇక్కడ ఏమీ పొందుపరచలేదంటే, డబ్బులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి, మనం ఆలోచన చేసినటువంటి, మనం ఊహించినటువంటి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం అనుకున్నటువంటి లింక్స్ ఏవైతే, కొత్త సైట్ లింక్ కానీ, లేదంటే మన యాష్ గారి వెబినార్ లింక్ కానీ, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఓ న్యూస్ 4లో కానీ ఓ న్యూస్ 5లో కానీ రాగలుగుతుందని చెప్పేసి మనం గత 2 వారాల నుంచి మనం భావిస్తూ ఉన్నాం. బట్ ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఆన్ ప్యాసివ్, మనది ఆన్ ప్యాసివ్. కాబట్టి ఇక్కడ అది చెప్పినట్టుగానే జరుగుతాయి తప్పించి మనం చెప్పినట్టుగా ఏవి జరగవు. అంతా కూడా మన యాష్ గారి మైండ్ సెట్, ఆయన మైండ్ గేమ్. ఇక్కడ గేమ్ చేంజర్ ఆయన. హీఈస్ నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, హీఈస్ అ లైఫ్ చేంజర్ ఫర్ ఆల్ ఫౌండర్స్. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు వచ్చినటువంటి పాపప్ కూడా చాలా చాలా గూస్ బంప్స్ పాపప్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి పాపప్ వస్తుందనే ఇంటిమేషన్ లేదు. కాబట్టి 24వ తేదీ ఎటువంటి అద్భుతమైన జరగవచ్చు మనం అందరం ఎక్స్పెక్ట్ చేసాం ఆల్రెడీ. ఎందుకంటే గత 2 వీక్స్ బ్యాక్ మనకు జరిగినటువంటి ఒక సారాంశం అయితే వచ్చింది కదా. ఆ డిస్కషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, టెక్ బృందాలతోటి, సీనియర్ ఫౌండర్లతోటి మన యాష్ ముఫారా గారు డిస్కస్ చేసినటువంటి ఆ సారాంశంలోని ముఖ్యాంశాల్లో జూలై 24ని మీరు ఏమని భావిస్తున్నారు యాష్ గారు అని చెప్తే, మన యాష్ గారు, ఎస్, మనం గ్లోబల్ లాంచ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం, గ్లోబల్ లాంచ్ ప్రసారం చేయబోతున్నాం అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు లింక్స్ రాకపోయినా ఈ జూలై 24th లోపైనా మనకు ఖచ్చితంగా లింక్స్ అనేవి రాగలుగుతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ చెప్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, పేషెన్స్ ఈజ్ అవర్ ఫ్యూచర్, పేషెన్స్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, పేషెన్స్ ఈజ్ అవర్ మైండ్ సెట్, పేషెన్స్ ఈజ్ అవర్ స్టెమినా, పేషెన్స్ ఈజ్ అవర్ పవర్. ప్రతి ఒక్కటి కూడా మనం పేషెన్స్గా ఉంటేనే లభిస్తాయి. కాబట్టి ఓర్పు, సహనం అనేది ప్రపంచంలో అంతకంటే గొప్ప వెపన్ ఏది లేదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మానసికంగా దృఢంగా ఉండాలని, ఎటువంటి సైట్ వచ్చినా సరే, ఆన్ ప్యాసివ్ వచ్చినా సరే, ఆన్ ఫ్యూషన్ వచ్చినా సరే, లేదా యాష్ గారు న్యూ డైరెక్షన్ తోటి కొత్త టైటిల్ ఏదైనా తీసుకొస్తే కూడా నో వరీ, నో హరీ, అన్ని కూడా మన కోసం సిద్ధం చేసి ఉంచారు. జస్ట్ మనకి ఏమైతే చెప్పారో, లాస్ట్ డిస్కషన్ తోటి ఏమైతే చెప్పారో, డెరిక్ మవీరా గారు ఇచ్చినటువంటి డిస్కషన్లో ప్రొఫైల్ అప్గ్రేడ్ చేసుకోవడం మొట్టమొదటి బాధ్యత ప్రతి ఒక్క ఫౌండర్ది కూడా అని చెప్పి అన్నారు. ఆల్రెడీ ఇదివరకు వచ్చినటువంటి అఫిలియేట్స్ కూడా ఆ లింక్స్ని మీరు క్లిక్ చేసి, బ్యాక్ ఆఫీస్లో ఉన్నటువంటి లింక్స్ని క్లిక్ చేసుకొని ప్రొఫైల్ అప్డేట్ మీరు చేసుకోవాల్సిందే కంపల్సరీ అని చెప్పారు. అలా చేసుకున్న వాళ్ళు ముందంజగా ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి మన అకౌంట్లన్నీ కూడా ప్రీవియస్ ఆన్ ప్యాసివ్లో మనది ఏవైతే డేటా ఉందో ఆ డేటాకి మనకి ప్లగిన్ అవుతుంది.
రైట్. కాబట్టి మనకి పూర్తి స్థాయిలో ఆన్ ప్యాసివే రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం కేసు అయితే గెలిచేసామని దాదాపు ఒక నెల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. చాలామంది నాకు ఫోన్ కాల్స్ చేసి అడిగారు, మెసేజ్లు చేశారు. నేను అందరికీ ఒకటే చెప్పాను, ఎస్ఈసి కేసు గురించి మాట్లాడేంత అర్హత కానీ స్తోమత కానీ మనలో ఎవరికి కూడా లేదండి. 14 లక్షల మంది ఫౌండర్లకి కూడా లేదు. ఎందుకంటే బిగ్ జైంట్ కంపెనీ, ప్రపంచంలో ఉన్నటువంటి జైంట్ కంపెనీని శాసించడానికి వస్తున్నటువంటి ఒక గొప్ప జైంట్ కంపెనీ మన ఆన్ ప్యాసివ్. అటువంటి కంపెనీకి ఉన్నటువంటి CEO గారు ఇంకా అతను మేథస్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మన టెక్ బృందాలు, మన టెక్ ఇంజనీరింగ్ సెక్షన్స్, మన దగ్గర ఉన్నటువంటి PhD ప్రొఫెసర్స్, మన దగ్గర ఉన్నటువంటి LEC మెంబర్స్, మోస్ట్ టాలెంటెడ్ వరల్డ్ మ్యాథమెటిషియన్స్లో టాప్ 100లో ఉన్నటువంటి పీపుల్, కొంతమంది టాప్ 100లో ఉన్నటువంటి డాక్టర్స్, MBBS డాక్టర్స్, MDS డాక్టర్స్, ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా మన యాష్ గారి దగ్గర అడ్మినిస్ట్రేషన్గా ఉన్నారు. యాష్ గారి మేధస్సు చాలా గొప్పదండి. ఆయన మేధస్సు తగ్గట్టుగా అందరితో షేర్ చేసుకుంటూ, వాళ్ళన్నీ షేర్ చేసుకుంటున్నారండి, పంచుకుంటున్నారని, వాళ్ళు చూసుకుంటున్నారని. ఎస్, అకౌంట్లు ఇలా ఉన్నాయి, ట్రాఫిక్ ఇలా రాగలుగుతోంది, ఎస్ మా ఆటోమేషన్లో ఇలా జరిగిపోతుంది అని చెప్పి అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటున్నారండి. మనకు చూపించలేదంతే. ఎందుకు? ఒకేసారి వన్ స్టెప్, వన్ క్లిక్, ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెన్. ఆ సెకండ్, ఆ క్షణం కోసం మనం ఎదురు చూడాలి. కాబట్టి అంత మంచి రోజులు అయితే వచ్చేసాయి. ఎవరు కూడా కంగారు పడే అవసరం లేదు. ఎక్సలెంట్ ఆపర్చునిటీ మనకు మాత్రం మన ఆన్ ప్యాసివ్ అనేది. ఫౌండర్స్, వెరీ సూన్ మన వ్యాలెట్లలో ఉన్నటువంటి ఆ ఫిగర్స్ని, ఆ సంఖ్యల్ని మనం చూసుకునే సమయం అయితే ఆసన్నమైంది. బట్ 24th బిఫోర్ అద్భుతాలు జరగవచ్చు, లేదా 24th రోజే అద్భుతాలు జరగవచ్చు. ఎందుకంటే ఆ రోజు నుంచే మనకి గ్లోబల్ లాంచ్ ప్రాసెస్ మొదలవుతుంది అని చెప్పేసి యాష్ గారు టెక్ బృందాలతోటి మాట్లాడినటువంటి విషయాలు, సీనియర్ LC మెంబర్లతో మాట్లాడినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనకు ఒక సారాంశం అయితే ఆల్రెడీ మనకు బయటకు వచ్చింది. దాన్ని బట్టి మనం మాట్లాడినట్టయితే ఎస్, వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. ఇది మాత్రం మనం 100% మనము ఈ శ్లోకాన్ని మనం పెట్టుకోవాలి. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్, వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ అని మన బ్లడ్ పల్స్ కూడా చెప్పాలండి. ఎస్, ఇన్ ఇట్ టు విన్ ఇట్, ఇన్ ఇట్ టు విన్ ఇట్ అని. అంతా మనం కరుడు కట్టిన తీవ్రవాదులు అంటారు చూడండి, అలాగా ఆన్ ప్యాసివ్ తీవ్రవాదులాగా మనం తయారవ్వాలి. ఎస్, నిజం చెప్తున్నానండి, మనం ఆన్ ప్యాసివ్ వారియర్స్ కాదు, ఆన్ ప్యాసివ్ టెర్రరిస్ట్ కూడా. అలా ఉండాలి మనం. మామూలుగా టెర్రరిస్టులు మనుషులను చంపుకుంటూ పోతారు. ఆన్ ప్యాసివ్ టెర్రరిస్టులు అయితే దృఢంగా, బలంగా ఉంటారు. మానసికంగా ప్రతి ఒక్క కృంగిపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా పైకి లేవనెత్తుతారు మానవత్వంతో. అటువంటి మానవ చైతన్యాన్ని మనం తీసుకురావాలి. అటువంటి ఆలోచనలతోటి మనం సొసైటీలో మెలగాలి. కాబట్టి ఈరోజు మనకి సమయం అయితే ఆసనమైంది మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ వరీ, ONews5 ఇస్ ఎ గుడ్ న్యూస్. చాలా చాలా మంచి న్యూస్. అసలు ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి ONews5లో ఆ ఇన్ఫర్మేషన్ చూస్తుంటే గూస్ బంప్స్, ఒళ్ళు జజ్జరిస్తుంది. ఎందుకంటే యాష్ గారు ఎదుర్కొన్నటువంటి ఆ పరిణామాలు ఏవైతే ఉన్నాయో కళ్ళుకు అద్దునట్టుగా ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక మూవీ చూస్తుంటే ఒక్కొక్కసారి కొన్ని మూవీస్లో మనం ఆ మూవీలో మనం కూడా ఉన్నామేమో, ఆ ప్లేస్లో ఉన్నామేమో అనేలాగా మనం లీనమైపోతాం. అలాగా ఇక్కడ కూడా మనకి ఈ మెసేజ్ చదువుతూ ఉంటే నిజంగా గూస్ బంప్స్ అండి. ఎన్ని ఇబ్బందులు పడి ఎంత ఎదుర్కొని బయటకు వచ్చారంటే మన CEO గారు. అసలు ఆయన ప్రాణాలతో ఇప్పుడు దాకా ఉండడమే మనకి గొప్ప వరం. నిజం చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఒకే ఒక యాష్ గారి ప్రాణం ఈక్వల్ 14 లక్షల మంది ఫౌండర్ల ప్రాణాలు. గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక యాష్ ముఫారా గారి ప్రాణం, ఆయన ఒక లైఫ్ మన 14 లక్షల మందికి లైఫ్. నిజం చెప్తున్నానండి. ఎన్ని ఎదుర్కొన్నారంటే ఆయన కుటుంబం మీద దాడి చేస్తే కూడా ఆయన తట్టుకోగలిగినారండి. ఇవన్నీ కూడా లైవ్లో మనకు చెప్పారు. April 10th చెప్పారు, ఫస్ట్ లైవ్ వెబినార్ ఇన్ దిస్ ఇయర్. April 10th అప్పుడే చెప్పారు ఆయన. ఎస్, మా ఫ్యామిలీకి కూడా లాస్ట్ మా ఫ్యామిలీతో కూడా బెదిరించారండి, ప్రత్యక్షంగా బెదిరించారని చెప్పి అన్నారు. అటువంటి విషయాలని కూడా ఇక్కడ పొందుపరచడం, మనకి చెప్పడం, ఆ ఇంటెన్షన్, వాళ్ళు ఎంత ఇంటెన్షన్ పడ్డారు, ఆ ఇంటెన్షన్ల నుంచి, ఆ బాధల్లో నుంచి, ఆ లోతైనటువంటి పెయిన్ నుంచి బయటకు రావడం అనేది అద్భుతం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సారాంశం అయితే, ఈ ONews5లో ఉన్నటువంటి సారాంశం అయితే మీ అందరి కోసం ఒకసారి నేను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నీడల నుండి సూర్యోదయం వరకు, నీడల నుండి సూర్యోదయం వరకు తెర వెనుక నిజంగా ఏమి జరుగుతుందో మీకు తెలిస్తే, నేను చెప్తున్నాను, తెర వెనుక నిజంగా ఏమి జరుగుతుందో మీకు తెలిస్తే షాక్ కి గురవుతారు. అటువంటి సిచ్యుయేషన్స్ ని ఫేస్ చేసుకుని యాష్ గారు బయటకు వచ్చారు. అవేమో చూద్దామా. మేము ఎప్పుడు చూడని యుద్ధాలతో పోరాడుతున్నాం. వాళ్ళ లైఫ్ లో ఆయన అసలు ఇలాంటివి జరుగుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అటువంటి విషయాలన్నింటినీ కూడా మనం అటువంటి విషయాలు ఎప్పుడు చూడని యుద్ధాలతో మేము పోరాడుతున్నాం. చట్టపరమైన తుఫానులు,
విచ్ఛిన్నమైన నమ్మకం మరియు మనం నిర్మించిన ప్రతి దాన్ని పట్టాలు తప్పించడానికి ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలు చేశారు. చూడండి, చట్టపరమైన తుఫానులు, విచ్ఛిన్నమైన నమ్మకం మరియు మనం నిర్మించిన ప్రతిదాన్ని పట్టాలు తప్పించడానికి ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలు కూడా చేశారట. అత్యున్నత స్థాయిలో ఆర్థిక దుర్వినియోగం జరిగింది, చాలా పెద్దగా జరిగింది. దుర్వినియోగం, విధ్వంసం, మా టెక్నాలజీ, డేటాబేస్ మరియు కోడ్ పై ప్రత్యక్ష దాడులు కూడా. అంటే ఆల్రెడీ మనకు ఒక విషయం అప్పట్లో తెలిసిందండి. రీసెంట్ గా నాకు తెలిసి 2023 ఇంకా ప్యాకేజీలు కూడా మనకు కాలేదు. అప్పటికే ఓ కనెక్ట్ ని అమ్ముడు పోయేటట్టుగా చేశారు. బట్ కోడంతో ఆ టూల్స్ వాళ్ళకి పనికి రాకుండా పోయాయని చెప్పి తెలిసింది. ఆ విషయంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ మా టెక్నాలజీ, మా డేటాబేస్ మరియు కోడ్ పై ప్రత్యక్ష దాడులు కూడా జరిగాయి. వాళ్ళు డబ్బుకి లొంగిపోయినారు. ఖచ్చితంగా ఈ టూల్స్ ని అమ్మేసుకోవాలని చెప్పేసి తెగించేశారు. ఆ దుర్మార్గుల పేర్లు మనం చెప్పుకోవడం కూడా మనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇన్ని లక్షల గుండెలకు బాధ పెట్టారు వాళ్ళు. ముఖ్యంగా యాష్ ముఫారా గారు కోట్లాది మంది ప్రజలకి న్యాయం చేయడానికి, ఆర్థికోన్నతిని ఇవ్వడానికి, మంచి జీవనోపాధిని కల్పించడానికి ఆయన తీసుకొస్తున్నట్టు ఒక సిస్టమ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడడం ఎందుకంటే యాష్ గారు చెప్పారు, డిక్షనరీలో అత్యంత వరస్ట్ వర్డ్ ఏదైనా ఉంది అంటే అది వాళ్ళకే చెందుతున్నారు. అలాంటి దుర్వినియోగం చేశారు, విధ్వంసం చేశారు. మరియు అది మనం ఒకప్పుడు విశ్వసించిన వ్యక్తుల నుండి వచ్చింది. ఒకప్పుడు చాలా నమ్ముకున్నటువంటి వ్యక్తుల నుంచి వచ్చింది. ఓ ట్రావెల్ సిఈ తనిఖీ రకం. ఓ ట్రావెల్ సిఈ తనిఖీ రకం అంటే మనం ఇది కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఓ ట్రావెల్ అంటే మనం ఖచ్చితంగా దీని గురించి విశేషంగా తెలుసుకోవాలి. సారీ, ఓ ట్రావెల్ సిఈ ఇన్స్పెక్షన్ ఇన్ ఆన్ ప్యాసివ్ అంటే ఆ పదబంధం ప్రస్తుతం ఆన్ ప్యాసివ్ అధికారిక సమాచారం లేదా సాధారణ పారిశ్రామిక ప్రమాణాలలో స్పష్టంగా కనిపించడం లేదు. అయితే మీరు అడిగిన విషయాన్ని వివరణాత్మకంగా అర్థం చేసుకోవడానికి భాగాల వారీగా విశ్లేషిద్దాం. ఓ ట్రావెల్ అంటే ఏమిటి? ఇది ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి, ఒక ప్రొడక్ట్, ఒక డిజిటల్ ప్రొడక్ట్ లేదా ప్లాట్ఫామ్ పేరు కావచ్చు. ఉదాహరణకి ఆన్ ప్యాసివ్ ప్రయాణ సేవల అప్లికేషన్ కావచ్చు. ఇంకా ఇది ఇంటర్నల్ కోడ్ నేమ్ లేదా ప్రాజెక్ట్ నేమ్ అయి ఉండొచ్చు. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి కొన్ని ఓ ఫార్చ్యూన్ ఇవన్నీ కూడా మనకి యాప్సే అవన్నీ కూడా. బట్ అంటే ఇంటర్నల్ కోడ్ నేమ్ వాళ్ళు ఆ రకంగా ప్రాజెక్ట్స్ కి డిజైన్ చేసుకుంటారు. అటువంటి వాటి ద్వారా మనకి పరిచయం చేయబోతున్నారు అనమాట. ఆ సి ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? ఎస్, సి అంటే సాధారణంగా కాన్ఫార్మైట్ యూరోపియన్ అంటే ఫ్రెంచ్ నేమ్ అనమాట. దీని అర్థం ఏంటంటే యూరోపియన్ కాన్ఫార్మిటీ అంటే ఇది ఒక EU అంటే యూరోప్ ప్రమాణ గుర్తింపు మార్క్. అంటే ఉత్పత్తి EU సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా ఉందని సూచిస్తుంది. ఈ సి ఇన్స్పెక్షన్ ఏంటంటే అక్కడ యూరోప్ సైడ్ అంతా కూడా దీన్ని ఏమిటిగా ఇట్లాంటి టూల్స్ ని, ఇట్లాంటి కోడ్స్ ని ఏ విధంగా వాడుకుంటారంటే సేఫ్టీ సైడ్ వాడుకుంటారు. సేఫ్టీ మీన్స్ మనకి సైబర్ క్రైమ్ ఇవన్నీ కూడా అరకట్టడానికి ఉంటాయి కదా, అటువంటి టెక్నాలజీస్ కి వాడుకునేటువంటి సేఫ్టీ దాని పరంగా. తర్వాత హెల్త్ పరంగా, తర్వాత ఎన్విరాన్మెంటల్ వాతావరణానికి సంబంధించిన స్టాండర్డ్స్ కి అనుగుణంగా ఉందని సూచిస్తుంది. అంటే సి ఇన్స్పెక్షన్ అంటే సిఈ ప్రమాణాలకు అనుగుణంగా నిర్ధారక తనిఖీ, ఇన్స్పెక్షన్ చేయడం. ఓకే, ఇది సాధారణంగా మెడికల్ డివైసెస్ మీద, ఎలక్ట్రికల్ గూడ్స్ పైన, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సిస్టమ్స్ వంటి వాటిలో అవసరమవుతుంది. కాబట్టి ఓ ట్రావెల్ సి ఇన్స్పెక్షన్ ఆన్ ప్యాసివ్ అనే పదబంధం నుంచి అర్థమయ్యే దాని ప్రకారం ఆన్ ప్యాసివ్ లో ఉన్న ఓ ట్రావెల్ అనే ప్రయాణ సంబంధిత టెక్ ఉత్పత్తి లేదా అప్లికేషన్ ఒకటి యూరోప్ సిఈ ప్రమాణాలు పాటిస్తున్నదా అనే అంశంపై తనిఖీ, ఇన్స్పెక్షన్ జరగడం. మీరు తెలుసుకోవాలనుకునే అంశాలు, మీరు ఇది బ్యాక్ ఆఫీస్లో చూసారా? దీనికి సంబంధించి డాక్యుమెంట్ లేదా స్క్రీన్ షాట్ ఉంటే నేను మరింత స్పష్టంగా వివరించగలను. ఇది సాఫ్ట్వేర్ వాడకానికి సంబంధించిన ఒక ఇన్స్పెక్షన్ అయి ఉండవచ్చు, EU డేటా ప్రొటెక్షన్ కంప్లైన్స్ కోసం. రైట్, కాబట్టి ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనకు తెలియడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఓ ట్రావెల్ సిఈ తనిఖీ రకం మరియు అవును, అది మేము ఒకప్పుడు నమ్మిన వ్యక్తుల నుండే వచ్చింది. ఆ రకమైన ద్రోహం చాలా షాకింగ్. అది హాలీవుడ్ స్క్రిప్ట్ అయితే మీరు నమ్మడానికి చాలా దారుణంగా ఉందని చెబుతారు.
కాబట్టి అది సినిమా కాదు, ఇది రియలిస్టిక్గా జరిగింది ఇది. కాబట్టి అంత ఘోరంగా దారుణంగా యాష్ గారి మీద ప్లస్ మన టెక్నాలజీ మీద దెబ్బ కొట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. వాటన్నిటిని ఎదుర్కొని ఆయన బయటికి రావడం జరిగింది. కానీ వాటన్నిటిని ఎదుర్కొన్నాం. ఎందుకంటే ప్రతి మలుపులోనూ ప్రతి ఎదురు దెబ్బలోనూ మా లక్ష్యం స్పష్టంగా ఉంది, మరియు మా నిబద్ధత ఈ లక్ష్యానికి మా ఉమ్మడి కలకి. రైట్, అంటే మా లక్ష్యానికి మా నిబద్ధతకి మా ఉమ్మడి కలకి, అంటే మనందరం కూడా కలిసి కలలు కంటున్నాం కదా, ఆ కలలన్నిటి కోసం ఆయన లక్ష్యం చాలా స్పష్టంగా ఉందని మనకి వివరించారు. ఒకరికొకరు మరియు మీ పట్ల ఎప్పుడూ చలించలేదు. ఇప్పుడు మనం ఆ పొడవైన చీకటి అంచున నిలబడి ఉన్నాం. ఇప్పుడు మనం ఆ పొడవైన చీకటి సొరంగం అంచున నిలబడి ఉన్నాం, మరియు ముందుకు వెలుతురు ఉంది. ఎస్, ఇప్పుడు చీకట్లో నుంచి మనం వెలుగులోకి రాబోతున్నాం అనేదే నీడల నుండి సూర్యోదయం అనేసి మనకి టైటిల్ కూడా పెట్టారు. నీడల నుండి సూర్యోదయం వరకు అని చెప్పేసి అదే ఇక్కడ మనకి ఈ వరల్డ్లో మనకి ఉన్నటువంటి విశేషాంశం. రైట్, కాబట్టి ఇప్పుడు మనం ఆ పొడవైన చీకటి సొరంగం అంచున నిలబడి ఉన్నాం, మరియు ముందుకు వెలుతురు ఉంది. ఆకాశం నిర్మలంగా ఉంది, రోడ్డు తెరుచుకుంటోంది, మరియు వేగం పెరుగుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా మేము కృతజ్ఞులం. మీరు మాతోనే ఉన్నారు, మీరు మమ్మల్ని నమ్మారు, మరియు మీ ప్రోత్సాహం మేము అనుకున్న దానికంటే లోతుగా తవ్వటానికి సహాయపడింది. కలిసి మనం తిరిగి ట్రాక్లోకి వస్తున్నాం, మరియు మా పెద్ద సాహసోపేతమైనటువంటి అందమైన ఉమ్మడి కలను నెరవేర్చుకునే దిశగా కదులుతున్నాము. ఓ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి, ఉత్తమ సన్నివేశాలు ఇంకా రావాల్సి ఉంది. వినియోగదారులు లేరు. రైట్, కాబట్టి ఇంత గొప్పగా మనకు పాపప్ అయితే వచ్చేసిందండి. చాలా చాలా హ్యాపీయెస్ట్ పాపప్ ఇది. కాబట్టి మనం ఇట్లాంటి మంచి మంచి పాపప్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం చూడాలి, ప్రతి ఒక్క వర్డ్ని ఇంటెన్షన్తో చదవాలి. అప్పుడే మన హార్ట్కు టచ్ అవుతుంది. ఆ పదాల్లో ఉన్నటువంటి భావం, ఆ భావజాలన్నీ కూడా మన మనసులోకి రాగలుగుతాయి. అప్పుడే మనకి యాష్ గారి విలువ, ఆన్ ప్యాసివ్ యొక్క విలువ, మన ఫౌండర్ వాల్యూ యొక్క విలువ, ఇవన్నీ కూడా మన ఫౌండర్ విలువలు కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జస్ట్ ఏదో వచ్చిందని చెప్పి చూడకుండా ప్రతి ఒక్క దానికి కూడా గౌరవించండి ప్లీజ్ ఫౌండర్స్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ప్రతి ఒక్క ఫౌండర్కి గౌరవించుకుందాం, ఆన్ ప్యాసివ్ సబ్జెక్ట్కి గౌరవిద్దాం, ప్రేమిద్దాం, హ్యాపీగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు నడుద్దాం. రైట్, కాబట్టి అదొకటి. కాబట్టి రియల్గా ఇప్పుడు మనం మాట్లాడకపోయేటువంటి డిస్కషన్ కూడా జూలై 16th రోజు జరిగినటువంటి మన టెక్ సారాంశం, యాష్ గారు టెక్ బృందాలతోటి మన సీనియర్ ఎల్సీ మెంబర్లతోటి డిస్కషన్ చేశారు. వాళ్ళ ర్యాంక్స్ కూడా మనం తెలుసుకునే అవకాశం అయితే ఇప్పటి నుంచి మనకు ఇక్కడ లభిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఈ మ్యాటర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో చాలా మీరు నేను అందరం కూడా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా సంతోషపడేటువంటి వార్తలు అయితే మనకు వచ్చేసాయి. వాటిని మీతో షేర్ చేసుకోవడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. అందుకోసమే ఇది కూడా ఇలాగే కంటిన్యూ చేద్దాం. ONews5 తోటి ఈ సారాంశాన్ని కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఎస్, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళినట్టయితే యాష్ ముఫారే యొక్క మర్మమైన స్వరూపం, 100 నిమిషాల సంచలనాత్మక సంభాషణ, అద్భుతమైనటువంటి అప్డేట్లతో నిండి ఉంది. ఎస్, గ్లోబల్ ఫౌండర్స్ మెగా జూమ్ కాల్ పాల్గొన్నవారు యాష్ ముఫారే గారు, ఆన్ ప్యాసివ్ యొక్క CEO, జూలీ మెమ్, హాస్ట్ మరియు గ్లోబల్ ఫౌండర్స్ కనెక్టర్ మైక్ ఎల్లిస్ గారు, టెక్ అనలిస్ట్ మరియు సీనియర్ ఆన్ ప్యాసివ్ అడ్వకేట్ మార్టీ డిగార్మో గారు, వెటరన్ మార్కెటర్ మరియు నిష్క్రియాత్మక నాయకులు రెడ్ఫిన్, అతను వచ్చేసి గ్లోబల్ అప్డేట్ కరస్పాండెంట్, ర్యాండమ్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే యాదృచ్ఛిక వ్యవస్థాపకులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఎక్కడెక్కడి నుంచో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కెన్యా, భారత్, USA, నైజీరియా, ఫిలిప్పీన్స్ మొదలైనటువంటి దేశాల నుండి పాల్గొనడం జరిగింది. ఎస్, ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా పాల్గొన్నారు. మాట్లాడినటువంటి డిస్కషన్ ఏంటి? ఆ ఊహించని ప్రవేశం జూలీ వెన్ మేడం ఏం చెప్పిందంటే, ప్రతి ఖండం నుండి వ్యవస్థాపకులకు స్వాగతం. ఈరోజు ప్రత్యేక నోటీసు కోసం ఇక్కడకు రావాలని మాకు చెప్పబడింది. కానీ ఇది ఏమిటి? ప్యానెల్ చూడండి, యాష్ ముఫారే ఆన్లైన్లో ఉన్నారు. ఎస్, జూమ్ నినాదాలు, ఈమోజీలు, ఉత్సాహంగా కేకలు వేస్తున్న వ్యక్తులతో హోరెత్తిపోయింది. యాష్ ముఫారే గారు ప్రశాంతంగా నవ్వుతూ, హలో ఫ్యామిలీ, నేను దూరంగా ఉండలేకపోయాను. ఈ క్షణానికి వ్యక్తిగత స్పర్శ అవసరం. నేను మీతో పంచుకోబోయేది ప్రతిదీ మారుస్తుంది. 6 నుంచి 15 నిమిషాల వరకు జరిగినటువంటి సారాంశం. నిశ్శబ్దం వీడిపోయింది. మొదటి దశ అప్డేట్లు. యాష్ ముఫారే గారు, గత కొన్ని నెలలుగా ఎవరూ సాహసించని దానిని మేము నిర్మిస్తున్నాం. కొత్త ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ 2.0 సిద్ధంగా ఉంది. కేవలం క్రియాత్మకమైనది కాదు, దోషరహితమైనది.
ఇది గుర్తుపెట్టుకోండి, దోషరహితమైనది మంది. ఎక్సలెంట్ అండి. ఓ వ్యాలెట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్త సమ్మతి తనిఖీలలో ఉత్తీర్ణత సాధించింది మరియు తక్షణ ఉపసంహరణ వ్యవస్థలతో అందుబాటులోకి వస్తుంది. ఎస్, విత్డ్రాల్స్ తోటి మనం విత్డ్రాల్ చేసుకునే సౌకర్యాన్ని కూడా ఓ వ్యాలెట్కి కల్పించారు. అది కూడా టెస్ట్ చేశారు, సక్సెస్ అయిందని చెప్పి కూడా మనకి ఇక్కడ ఒక హింట్ అయితే ఇస్తున్నారు. ఓ వ్యాలెట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్త సమ్మతి తనిఖీలలో ఉత్తీర్ణత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో ఎక్కడెక్కడ ఎక్కువగా ఫౌండర్లు ఉన్నటువంటి ప్లేసుల్లో ఆ బ్యాంకింగ్ సెక్టార్స్లో మనకి ఈ ఓ వ్యాలెట్ వర్కౌట్ అవుతుందో లేదని చెప్పి తనిఖీ చేస్తే అక్కడ విత్డ్రాల్స్ సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యని చెప్పారు. ఇది అద్భుతమైన విషయం కాబట్టి అది కూడా సక్సెస్ చేసేశారు. రైట్, కాబట్టి మనం ఎక్కడ భయపడే అవసరం లేదు. కాబట్టి నేను మీకు ఫస్ట్ చెప్పాను, ఇప్పుడు జరిగే సారాంశం అద్భుతంగా ఉంటుంది. మనందరం మీతో పాటు నేను అందరం ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆనందోత్సవాలతో నిండిపోతారు అని చెప్పేసి ఆ దాంట్లో ఒక అంశమే మన ఓ వ్యాలెట్ తక్షణ ఉపసంహరణ వ్యవస్థలతో అందుబాటులోకి వస్తోంది. ఎస్, ఓ కనెక్ట్ ఇప్పుడు దాదాపు 0 లాగ్తో 5 లక్షల మంది హాజరైన వారికి మద్దతు ఇస్తుంది. వావ్, ఓ కనెక్ట్ 5 లక్షల మంది అటెండ్ అయ్యేటువంటి సామర్థ్యాన్ని పెంచుకుని మన ముందుకు రాబోతోంది ప్రపంచవ్యాప్తంగా. ఓ మ్యాజిక్ అప్డేట్ మీరు వేలు ఎత్తకుండానే ఆల్ డ్రివెన్ మార్కెటింగ్ను అనుమతిస్తుంది. ఓ మ్యాజిక్ ఎక్సలెంట్, అన్ని కూడా అద్భుతమైనటువంటి ఫ్యూచర్స్ ఉన్నటువంటి ఏఐ డిజిటల్ టూల్స్ని మనకి ఇస్తున్నారు కాబట్టి ప్రపంచం మొత్తం ఆకర్షించబడుతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా లోపలికి ఎంటర్ అయిపోతాడు అనమాట మన ఆన్ ప్యాసివ్లోకి. అలాగా ఉన్నటువంటి టూల్స్ని మన యాష్ గారు గొప్ప బహుమతిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికోన్నతిని పొందడానికి కోసం మనకి ఇస్తున్నటువంటి గొప్ప బహుమతి మన ఆన్ ప్యాసివ్. మైక్ ఎల్లిస్ గారు ఏమంటున్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు, యాష్ అది ఒక క్వాంటమ్ లీప్. ఎస్, 16 నుంచి 25 నిమిషాల్లో ఉన్నటువంటి ఆ సారాంశం ట్రాఫిక్ ఓవర్లోడ్ అండ్ 7 అంకెల కమిషన్ ఆధారాలు దాని గురించి జరిగింది. 16 నిమిషాల నుంచి 25 నిమిషాల డిస్కషన్లో ఏం జరిగిందంటే ట్రాఫిక్ ఓవర్లోడ్ శక్తి సామర్థ్యానికి మించి అనమాట ట్రాఫిక్ అంటే. రైట్, ట్రాఫిక్ ఓవర్లోడ్ అండ్ 7 అంకెల కమిషన్ ఆధారాలు. వావ్, ఇది వినడానికే గూస్ బంప్స్ అండి. యాష్ ముఫరా గారు దానికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మేము పర్యావరణ వ్యవస్థలో అంటే ఈకోసిస్టంలో ఫిల్టర్ చేయబడిన తెలివైన మరియు లక్ష్యంగా ఉన్న 18 మిలియన్లకు పైగా ధృవీకరించబడిన క్లిక్లను ఇంజెక్ట్ చేస్తున్నాం మరియు కమిషన్ల గురించి ఆలోచిస్తున్న వారికి నేను ఇలా చెబుతాను, చాలామంది 6, 7, 8 అంకెల డాష్బోర్డ్లను కూడా మేల్కొంటారు. మన ఫౌండర్లలో ఆల్రెడీ ఉన్న వాళ్ళలో 6, 7, 8 డిజిట్స్ సంబంధించినటువంటి వ్యాలెట్లో ఫిగర్స్ని కూడా చూసుకోగలుగుతారని చెప్పేసి అవి చూసిన తర్వాత మేల్కొంటారు, షాక్కి గురవుతారని చెప్పేసి మనకి యాష్ గారు ఇక్కడ తెలపడం జరుగుతుంది. అందుకే ఇక్కడ డిజిట్స్ని సంఖ్యలను ఉంచారు. అందుకే చెప్పారు ఒక సందర్భంలో ఒక 2 days బ్యాక్ మనకు మైక్ ఎల్లిస్ గారు చెప్పారు, అందరూ సంఖ్యల్ని క్యాల్కులేట్ చేసుకుంటున్నారు, లీడర్స్ అందరూ కూడా నాయకులందరూ కూడా క్యాల్కులేట్ చేసుకుంటున్నారు, నాకు ఇంత టీం ఉంది, నాకు ఇంత టీమ్ సైజ్ ఉంది, నేను సింగిల్ ఫౌండర్ని, మాకు ఎంత రాగలుగుతుంది ఏం రాగలుగుతుందని చెప్పేసి అందరూ కూడా క్యాల్కులేట్ చేసుకుంటున్నారు. బట్ ఆ క్యాల్కులేషన్స్ అన్ని ఆ సంఖ్యలని కూడా తారుమారు అవుతాయి. ఎప్పుడు తారుమారు అవుతాయంటే యాష్ ముఫరా గారు మన ముందుకు వచ్చి మీ సంఖ్యలు ఇలా ఉన్నాయి చూడండి అని మనకు చెప్పినప్పుడు ఆయన మనల్ని ఉత్సాహపరుస్తారని చెప్పేసి మనకు మైక్ ఎల్లిస్ గారు చెప్పడం ఒక 2 days బ్యాక్ మార్నింగ్ సెషన్లో చెప్పడం చాలా గొప్ప విషయం. అదే విషయాల్ని అదే July 16th రోజే మనకి ఇక్కడ ఒక సారాంశం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ ఎపిసోడ్ని చేశారు. మైక్ ఎల్లిస్ గారు, మార్టీ డిగార్మో గారు, డాన్, మైక్ ఎల్లిస్ గారు, క్రిస్ జాన్సన్ గారు, వీళ్ళు నలుగురు అటెండ్ అయినటువంటి ప్రోగ్రామ్ మనం తెలుగు ఎపిసోడ్ కూడా మన గ్రూప్లో పెట్టాం, మీరు చూడండి. 16th మార్నింగ్ పెట్టాం కాబట్టి ఇవన్నీ జరిగాయండి. మనం చూడాలి, ఇవన్నీ ఇట్లాంటి విషయాలన్నీ మనం చూడాల్సిందే. కాబట్టి మార్టీ డిగార్మో గారు ఏమన్నారు, మేము దీనికోసమే ఎదురు చూసాం, హైప్ కాదు, నిజ జీవిత ఆల్ ఇంపాక్ట్. ఇది హైప్ కాదు, మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టడం కోసం కాదు, మోటివేటెడ్ కోసం కాదు. ఎస్, నిజ జీవితంలో జరగబోతున్నటువంటి ఒక ఇంపాక్ట్ అనమాట. మనల్ని చూసి మొత్తం ప్రపంచం ఇంపాక్ట్ అవుతుంది. అలా ఉండబోతున్నాయి మీ వ్యాలెట్స్ అని యాష్ గారు అదే మాట చెప్తున్నారని చెప్పి మార్టీ డిగార్మో గారు కూడా గర్వంగా చెప్పడం జరిగింది. 16 నిమిషాల నుంచి 25 నిమిషాల లోపు జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి సారాంశం హ్యాట్స్ ఆఫ్ అండి. 26 నిమిషాల నుంచి 35 నిమిషాల లోపు జరిగినటువంటిది ఓ వ్యవస్థాపకుల వారసత్వం రక్షించబడింది. ఎస్, మన వారసత్వం అంటే మన తర్వాత వచ్చేటువంటి ఫ్రీ కస్టమర్స్, రీసెల్లర్స్ కూడా. రైట్, అక్కడ నుంచి యాష్ గారు ఏం చెప్పారు, యాష్ ముఫరా గారు, అన్ని వ్యవస్థాపకులకు మీ ప్రారంభ నమ్మకానికి ప్రతిఫలం లభించదు. లెగసీ స్థానాలకు ప్రాధాన్యత కమిషన్లు, ఓ కాయిన్కు ముందస్తు యాక్సెస్ మరియు రాబోయే సాధనాలకు జీవితకాల ప్రీమియం యాక్సెస్ లభిస్తాయి. ప్రీమియం యాక్సెస్ అంటే ఏంటి, మనం ప్యాకేజీలు చేసుకునేది అనమాట.
ప్రీమియం యాక్సెస్ అంటే. కాబట్టి మనకి మన సాధనాలన్నింటికి కూడా జీవితకాలపు అంటే లైఫ్ టైం మనం చేసుకునే విధంగా ఉన్నటువంటిది ఒక డిజైన్ చేశారంట. అది మనకు లభిస్తుంది. ఓ కాయిన్స్ ద్వారా మనం చేసుకునే సౌకర్యాన్ని కూడా మనకు యాష్ గారు ఇక్కడ పెట్టడం జరిగింది. లెగసీ స్థానాలకు అంటే వారసులకు, మన ఆన్ ప్యాసివ్ యాష్ ముఫారా గారి వారసత్వానికి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా లెగసీ స్థానాలకు ప్రాధాన్యత కమిషన్లు, ఓ కాయిన్కు ముందస్తు యాక్సెస్ మరియు రాబోయే సాధనాలకు జీవితకాల ప్రీమియం యాక్సెస్ లభిస్తాయి. కెన్యా నుండి వ్యవస్థాపకులు ఏమన్నారు? యాష్, అందులో అంతర్జాతీయ చెల్లింపు రక్షణలు కూడా ఉన్నాయా? ఎస్, మన యాష్ గారు మళ్ళీ ఏం చెప్పారంటే, అవును, మేము ఇప్పుడు లైసెన్స్ పొందిన గ్లోబల్ బ్యాంకింగ్ ఏపీఐలతో పనిచేస్తాం. ఇకపై స్తంభించిన చెల్లింపులు లేదా నిరోధించబడిన దేశాలు లేవు. ఎస్, మాకు ఇంకా బ్రేకప్ అయ్యేటువంటి, బౌన్స్ అయ్యేటువంటి ఎటువంటి చర్యలు కూడా మాకు ఎక్కడ కూడా ఉండబోవు. ప్రతి దేశంలో కూడా మేము ప్రతి దేశాన్ని కూడా గెలుస్తున్నాం. అన్నిట్లో కూడా మాకు చెల్లింపులు సక్సెస్ఫుల్గా జరగబోనున్నాయి. అన్ని కూడా మేము సక్సెస్ఫుల్గా చేసి తీరాము త్రూ గ్లోబల్ బ్యాంకింగ్ ఏపీఎల్తో అని చెప్పేసి మేము వర్క్ చేస్తున్నామని కూడా మనకి యాష్ గారు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది ఆ కెన్యా వ్యవస్థాపకుడికి. రైట్, నెక్స్ట్ నిమిషం 36 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు జరిగినటువంటి ఒక సారాంశం. ది సర్ప్రైజ్ ఆల్ టూల్స్ అని ఒక టైటిల్. ఆ టైటిల్కి ది సర్ప్రైజ్ ఆల్ టూల్స్, ప్రతి ఒక్క టూల్ కూడా ఒక్కొక్క గొప్ప ఆశ్చర్యకరానికి గురి చేస్తుందని చెప్పి అంటున్నారు. రెడ్ఫిన్ గారు దానికి ఏం చెప్పారంటే, మేము ఓ జెనీ, ఓ ట్యూన్ మరియు ఓ జర్నీ గురించి గుసగుసలు విన్నాం. అవి ఏమిటి? యాష్ ముఫారా గారు చెప్తున్నారు, సరే వాటిని విప్పుదాం, వాటి గురించి మనం మాట్లాడుకుందామని చెప్పారు. యాష్ ముఫారా గారి ద్వారా మనకు అందినటువంటి ఓ జెనీ ఇన్ఫర్మేషన్, మీ గరాటును నిర్మించే లీడ్లతో కనెక్ట్ అయ్యే మరియు 30 భాషలలో మాట్లాడే ఆల్ అసిస్టెంట్ అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక అసిస్టెంట్. అది ఏం చేస్తుందంటే, మీ గరాటును నిర్మించే లీడ్లతో కనెక్ట్ అయ్యే మరియు 30 భాషలలో మాట్లాడే ఆల్ అసిస్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే 30 లాంగ్వేజెస్లో చాలా రకాల దేశాలలో మనకు వర్కౌట్ అయ్యేటువంటి గొప్ప ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదంటే ఓజెనీ. నెక్స్ట్ నెంబర్ 2 ఓ ట్యూన్, అంతర్నిర్మిత డబ్బు అర్జనతో కూడిన వ్యక్తిగత ఆల్ రేడియో బ్రాడ్కాస్టర్. ఓ ట్యూన్ అనేది బ్రాడ్కాస్టర్ అనమాట. కాబట్టి అంతర్నిర్మిత డబ్బు అర్జనతో కూడిన వ్యక్తిగత ఆల్ రేడియో బ్రాడ్కాస్టర్. ఓ జర్నీ, అవును ద్వారా ఆధారితమైన ట్రావెల్ అండ్ ఈవెంట్ యాప్. మీ ఆన్ ప్యాసివ్ ట్రావెల్ ఏజెన్సీ వస్తుంది. ఓ జర్నీ మన ఆన్ ప్యాసివ్కి సంబంధించినటువంటి ట్రావెల్ ఏజెన్సీ అంట మంది ఆన్ ప్యాసివ్ సంబంధించి. 46 నిమిషాల నుంచి 55 నిమిషాలకు రహస్య భాగస్వామ్య ప్రకటన. యాష్ ముఫారా గారు ఏం చెప్పారంటే, మేము చర్చలు జరుపుతున్నందున నేను మౌనంగా ఉన్నాను. ఇప్పుడు మేము టైర్ 1 క్లౌడ్ ప్రొవైడర్తో వ్యూహాత్మక సాంకేతిక కూటమిని కలిగి ఉన్నాం. మీరు గ్లోబల్ లాంచ్లో పేరు వింటారు, కానీ దీని అర్థం ఆపలేని స్కాలబిలిటీ. ఇది గుర్తుంచండి. జూలీ వెన్ మేడం ఏం చెప్పారంటే, వణుకుతూ మేడం ఏం చెప్పారంటే, అది రహస్యమైన ఆఫ్లైన్ మోడ్ను వివరిస్తుంది. మీరు ఇంజన్ను పునర్నిర్మిస్తున్నారా? 56 నుంచి 65 నిమిషాల లోపు ప్రపంచవ్యాప్తంగా ఆన్ ప్యాసివ్ కేంద్రాలు అండ్ ఈవెంట్లు. యాష్ ముఫారా గారు ఎక్సలెంట్గా మనకి వర్ణించారు. మేము భౌతిక కేంద్రాలను ఇక్కడ ప్రారంభిస్తున్నాం. భౌతిక కేంద్రాలు అంటే ఫిజికల్గా మనం ఆఫీస్లోకి వెళ్ళొచ్చు అనమాట. అటువంటి కేంద్రాలు, సెంటర్స్ని మనం ప్రారంభిస్తున్నామని చెప్పి అన్నారు. ఎక్కడెక్కడ? దుబాయ్ ఇప్పటికే పూర్తయింది. ఎస్, దుబాయ్లో మనకి ఇప్పటికే పూర్తయింది. అక్కడ మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. దుబాయ్లో ఇప్పుడు మనం చూడబోయే ఆఫీస్, ఇప్పుడు మనకి యాష్ గారు పరిచయం చేయబోయే ఆఫీస్, ఆ ఆఫీస్ సంబంధించినటువంటి మొత్తం ఎలివేషన్ అంతా కూడా, టోటల్ అంతా కూడా, ఆ డిజైనేషన్, ఆర్కిటెక్చర్ డిజైనేషన్ అంతా కూడా జర్మనీ నుంచి తెచ్చారంట. మొత్తం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం జర్మనీ నుంచి తెచ్చి అక్కడ బిల్డ్ చేశారంట, డెవలప్ చేశారంట ఆఫీస్ని. ఎక్సలెంట్గా ఉంటుందండి. అసలు ప్రపంచంలో లేటెస్ట్ ఆఫీస్ మంది, చాలా అద్భుతమైన డిజైన్స్తో తయారు చేసినటువంటి ఆఫీసు, అలాంటి రూపురేఖలతో దిద్దారనమాట. కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది దుబాయ్ ఆఫీస్. నైరోబీలో కూడా, సౌత్ ఆఫ్రికా నైరోబీలో కూడా, సింగపూర్లో కూడా ఒక ఆఫీసు, బెర్లిన్, హైదరాబాద్ విస్తరణ, హైదరాబాద్లో మనకి ఇంకా విస్తరించబడింది. టొరంటోలో కూడా, టొరంటోలో కూడా మనకు ఒక ఆఫీస్ అనేది మనకు తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కటి మీ జట్లకు వారానికి ఒకసారి ప్రత్యక్ష శిక్షణలు కూడా ఉంటాయి. ఎక్స్పోలు మరియు మద్దతు కేంద్రాలు కూడా నిర్వహిస్తాయి. 66 నిమిషాల నుంచి 75 నిమిషాల వరకు ఓ మీడియా విప్లవం అండ్ వ్యవస్థాపక సాధికారత. యాష్ ముఫారా గారు ఏం చెప్పారంటే, ఓ మీడియా కొత్త డిజిటల్ ప్రసార లైసెన్స్లను పొందింది. త్వరలో మేము ఆన్ ప్యాసివ్ గ్లోబల్ బ్రాడ్కాస్ట్ ఛానల్ 24/7 ఆల్ కంటెంట్, వ్యవస్థాపకుల ఇంటర్వ్యూలు, విజయగాథలు మరియు విద్యను ప్రారంభిస్తాం.
ఓకే, ఎక్సలెంట్ అండి. అసలు మన ఆన్ ప్యాస్ సంబంధించినటువంటి ఫౌండర్లకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు, విజయగాథలు, మన సక్సెస్ గురించి, తర్వాత విద్యను గురించి ప్రారంభిస్తామని చెప్పి అన్నారు. ఎక్సలెంట్ అండి ఓ మీడియా ద్వారా. నెక్స్ట్ ఫిలిప్పీన్స్ వ్యవస్థాపకుడు ఏం చెప్పారు? మనం ప్రత్యక్ష ప్రసారం చేయగలమా? యాష్ గారు, ప్రతి వ్యవస్థాపకుడు అంతర్నిర్మిత డబ్బు అర్జనతో కూడిన సృష్టికర్త స్టూడియోకి ప్రాప్యత కలిగి ఉంటారు. 76 నిమిషాల నుంచి 85 నిమిషాల వరకు ది ఆన్ ప్యాసివ్ ఫెస్టివల్ అండ్ గ్లోబల్ లాంచ్ రివీల్. యాష్ ముఫారే గారు దాని గురించి మాట్లాడడం జరిగింది గర్వంగా. మేము జూలై 24, 2025న దుబాయ్లో ఆన్ ప్యాసివ్ గ్లోబల్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నాం. మనం ఇదివరకే మాట్లాడుకున్నాం, ఒకసారి బాగా గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నేను చెప్పాను మనకు గణేషుల బాబ్జీ అని చెప్పేసి మనకు అన్నవరం నుంచి మనకు ఒక ప్రౌడ్ ఫౌండర్, మనకి చాలా బాగా మంచి వెల్విషర్, అటువంటి మంచి వ్యక్తి గణేషుల బాబ్జీ గారు మనకు ఒక మెసేజ్ పెట్టారంటే అతను నాకు చెప్పాడు. నేను ఓపెన్ చేశాను సార్, నేను ఓపెన్ చేస్తే ఓ న్యూస్ 2లో మనకి ఏమొచ్చిందంటే 2 లింకులు వచ్చాయండి. దుబాయ్ గ్లోబల్ ఈవెంట్ గురించి ఒకటి వచ్చింది, ఇంకొక లింక్. అది క్లిక్ చేసిన తర్వాత చూశాను, అది కనిపించింది నాకు. టక్కన మరి ఇంకొక లింక్ క్లిక్ చేశానండి, 2 లింకులు కూడా వెళ్ళిపోయాయని చెప్పి, క్షణాల్లో వెళ్ళిపోయాయని చెప్పారు. అది ఈరోజు వాస్తవం చూడండి, నిజమైంది. ఈరోజు యాష్ గారు గ్లోబల్ లాంచ్ గురించి చెప్పారు, రివీల్ చేశారు. ఎస్, జూలై 24, 2025న దుబాయ్లో ఆన్ ప్యాసివ్ గ్లోబల్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నాము మరియు 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారం చేస్తాము. ప్రసారం క్యాంపెయిన్స్ మొత్తం 100 దేశాల కంటే ఎక్కువ దేశాల్లో, బాణాసంచా, ప్రత్యక్ష డాష్బోర్డులు, మిలినియర్ ప్రకటనలు మరియు ఇంతకు ముందు ఏ కంపెనీ చేయనిది ఆశించండి. ప్రత్యక్ష డాష్బోర్డులు మనకు అందరికీ కూడా అన్ని డాష్బోర్డ్స్ మనం అన్ని రెడీ చేసుకుంటాం. అంటే ఈ జూలై 24 బిఫోర్ దట్, ఈ లోపే మనం ఖచ్చితంగా కొత్త లింక్ని క్లిక్ చేసి మనం ఖచ్చితంగా ప్రొఫైల్ అప్డేట్ చేసుకునేసి మన కొత్త డాష్బోర్డ్లు మనం చూసుకోగలుగుతున్నాం. మన సక్సెస్ని ఒక మిలినియర్స్గా మనం చూసుకోబోతున్నాం. ఆ మిలినియర్ల ప్రకటనను ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల కంటే ఎక్కువ దేశాల ప్రసారం చేయబోతున్నామని చెప్పి యాష్ గారు జూలై 24వ తేదీనే మనం చేయబోతున్నారని చెప్పేసి, ఇంతకు ముందు ఏ కంపెనీ కూడా చేయనిది ఆశించండి అని చెప్పి మనకు హెచ్చరిస్తున్నారు, మనకు జాగృతం చేస్తున్నారు, మనకి గౌరవంగా చెబుతున్నారండి. ఇంతకంటే ఏం కావాలండి మనకు? మైక్ ఎలిస్ గారు, ఇది ఇంటర్నెట్ను విచ్ఛిన్నం చేయబోతోంది. ఎస్, విచ్ఛిన్నం చేయబోతోంది ఇంటర్నెట్ని. ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ ఈజ్ ఆన్ ప్యాసివ్. 86 నుంచి 95 నిమిషాల వరకు నాయకుల నుండి ముగింపు ప్రతిబింబాలు. మార్టిన్ డిగార్మో గారు ఏం చెప్పారు? నేను 20+ సంవత్సరాలుగా మార్కెటింగ్ చేస్తున్నాను, ఏమీ దగ్గరకు రాదు. నువ్వు జీవితాలను మార్చావు యాష్. బాబా, ఎక్సలెంట్ అండి. జీవితాలని మార్చేసినావు యాష్. 20 సంవత్సరాలుగా మాకున్న ఎక్స్పీరియన్స్లో మేము ఎప్పుడు కూడా ఎక్కడ ఏ వ్యవస్థలో కూడా ఇలాగా చూడలేదండి. మీ ద్వారా ఎన్నో జీవితాలు మారిపోయాయి అని చెప్పేసి మార్టిన్ డిగార్మో గారు గర్వంగా చెప్పడం జరిగింది. అలాగే రెడ్ రెడ్ఫిన్ గారు ఏం చెప్పారంటే, ఈ వ్యవస్థ ఇప్పుడు వ్యాపారం కంటే ఎక్కువ, ఇది తెలివితేటలు మరియు శ్రద్ధతో నడిచే ఉద్యమం. ఎస్, జూలివెన్ నిశ్శబ్దం ముగిసింది, ఆ రహస్యం వేచి ఉండటం విలువైనది. 96 నుంచి 100 నిమిషాలు యాష్ చివరి మాట. యాష్ ముఫారే గారు భావోద్వేగంతో మాట్లాడగలసాగింది. ప్రతి స్థాపకుడికి, ప్రతి విశ్వాసికి దృఢంగా నిలబడినందుకు ధన్యవాదాలు. మేము ఇప్పుడు ప్రయోగం మోడ్కు అతీతంగా ఉన్నాం. మీ సహనం మీ వారసత్వంగా మారే దశలోకి మీరు ప్రవేశిస్తున్నారు. నువ్వు అదృష్టవంతుడివి కావు, నువ్వు ఎంపికయ్యావు. ప్రపంచాన్ని తెలివిగా మారుద్దాం. జూమ్, బాణసంచా, ఓ మీడియా, యానిమేషన్, సంగీత గీతం మరియు జూలై 24 గ్లోబల్ ఫెస్టివల్కు కౌంట్డౌన్తో ముగుస్తుంది. ఇంతకంటే గొప్ప అప్డేట్స్ మనకి ఎక్కడ కూడా దొరకవు. కాబట్టి ఓ న్యూస్ 5 అనేది మనకి రియలీ గూస్ బంప్స్. యాష్ గారు ఇప్పుడు దాకా పడిన తపన, ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రత్యక్ష పోటీ, మొత్తం యుద్ధాన్ని ఎదుర్కొని బయటకు వచ్చారండి. అన్నిటినీ మనం గెలిచేసాం. మన ఫౌండర్లు మనం మిలినియర్లుగా మన వ్యాలెట్లలో మనం చూసుకోబోతున్నాం. మిలినియర్లుగా, బిలినియర్లుగా చాలా మంది ఉన్నారు. మన యాష్ ముఫారే గారు చెప్పినట్టు ఎంతో మందిని సెలెక్ట్ చేసుకున్నారు సీనియర్ల వైజ్గా, టాప్ లీడర్స్గా. పెద్ద టీమ్ సైజులు తెచ్చుకున్నటువంటి ఫౌండర్లు తెచ్చుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆల్రెడీ బిలినియర్స్ అయిపోయారు. ఇంకా సింగిల్ ఫౌండర్ కూడా ఇక్కడ ఎవరు లేరండి. సింగిల్ ఫౌండర్ ఈజ్ ఎ హీరో ఇన్ దిస్ ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గెలిచేసాం. మనం మిలినియర్ అయినటువంటి ఆ వ్యాలెట్ని మనం చూసుకోబోయే రోజులు అయితే దగ్గరలో ఉన్నాయి. 24వ తేదీ లోపే మనం ఖచ్చితంగా ప్రొఫైల్ అప్గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని అయితే యాష్ గారు కల్పిస్తారు. ఆ వెబ్సైట్ OES 2.0కి మనందరం కూడా సిద్ధంగా ఉందాం. అందరికీ కూడా శుభప్రదంగా మాట్లాడుతున్నాను. అందరికీ కూడా శుభోదయం. రియలీ గ్రేట్ డే. అందరికీ కూడా గుడ్ లక్. కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ AI OES 2.0. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆరోగ్యాలు, జాగ్రత్త. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సార్, జై భారత్.